రైట్ ఇక వివరాల్లోనికి వెళదాం. గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ కు వినాయక విగ్రహాలు కదలొస్తున్నాయి. హుస్సేన్ సాగర్ భక్తులతో కిటకిటలాడుతోంది. గణపతి మప్ప మోరియా నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు మారుమ్రోగిపోతున్నాయి. ఆటపాటలు డీజే సౌండ్స్ తో గణనాథులు నిమజ్జనానికి కదలొస్తున్నారు. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలొస్తున్నాయి. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జన సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాగేంద్ర ట్యాంక్ బండ్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హుస్సేన్ సాగర్ వైపు నగరంలో ఉన్నటువంటి గణనాథులంతా కూడా నిమజ్జనానికి తరలి వస్తున్నాయి. గంగమ్మ ఒడికి చేరేందుకు వందలాదిగా తరలి వస్తున్నటువంటి ఆ గణనాథులతో ఒక్కసారిగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తుల కోలాహలం మధ్య సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం చూడవచ్చు, మొత్తం హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ వైపు దాదాపు 10ల సంఖ్యలో ట్రాలీల మీద ఆ గణనాథులు తరలి వస్తున్నటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మనం ప్రస్తుతం ప్రత్యక్షంగా తిలకిస్తున్నాం. ఎందుకంటే 11 అంటే ముఖ్యంగా ఆ ఖైరతాబాద్ మహాగణపతి మధ్యాహ్నం 2 గంటల లోపు నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ అవడంతో ఆ 2 గంటల తర్వాత నుంచి కూడా నగరంలో ఉన్నటువంటి ఆ గణనాథులన్నింటినీ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గు, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, ఉదయం ఆ తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల కోలాహలం ఏమాత్రం తగ్గలేదు. హుస్సేన్ సాగర్ వైపు దాదాపు లక్షల మంది తరలి వస్తున్నారు. ఆ గణనాథునికి సంబంధించినటువంటి నామస్మరణలతో జై బోలే గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేస్తూ మరొక వైపు ఆ గణనాథుని బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా ఆ తల్లి అయినటువంటి గంగమ్మ ఒడిలోకి సాగనంపుతున్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా హుస్సేన్ సాగర్లో వేలాది విగ్రహాలని నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది విగ్రహాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెరువుల్లో నిమజ్జనం చేయడంతో పాటు మరొకవైపు భారీ విగ్రహాలన్నింటినీ కూడా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూరా కూడా దాదాపు 38 ప్రత్యేక క్రేన్లతో ఈ భారీ గణనాథుల్ని నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు నగర వ్యాప్తంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ దాదాపు 20,000 మందికి పైగా కూడా పోలీసుల భద్రత నడుమ ఈ నిమజ్జన వేడుకలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా నగరంలో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ముఖ్యంగా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి క్రేన్ నెంబర్ 4 వద్ద ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చినటువంటి విగ్రహాలను ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం చేసేటటువంటి ప్రక్రియ అయితే చాలా వేగవంతంగా జరుగుతుందనే చెప్పాలి. మరొకవైపు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు సంబంధించి ఎవరైనా తప్పికపోయినా, అదే మరొకవైపు ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోయినా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్లో ఫిర్యాదు చేసిన వెంటనే ఎవరైతే తప్పిపోయారో ఆ పిల్లలందరినీ వెతికి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ముఖ్యంగా ఆ కంట్రోల్ రూమ్తో పాటు మరొకవైపు అత్యవసర సదుపాయాలకు సంబంధించి హెల్త్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా చెకప్ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా నగరవాసులు మరొకవైపు భక్తులు వచ్చేటటువంటి వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసి నిమజ్జన ప్రక్రియ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు ఉదయం 11-12 గంటల వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్నటువంటి మహాగణనాథులన్నీ కూడా చాలా ప్రశాంతంగా హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి కూడా ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కొంత వేగవంతమైంది కాబట్టి రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఈ నిమజ్జన వేడుకలు కొనసాగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు,
క్రేన్ నెంబర్ 3 నుంచి ఈ 11 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి ఆ మహాగణనాథుడు ప్రస్తుతం తల్లి అయినటువంటి గంగమ్మ ఒడిలోకి చేరుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు. భక్తులంతా కూడా ఆ గణనాథుడు చివరిసారిగా గంగమ్మ ఒడిలోకి చేరుతున్నటువంటి దృశ్యాల్ని తమ కెమెరాల్లో బంధించడంతో పాటు తమ సెల్ ఫోన్లలో బంధించడంతో పాటు బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడా వారంతా కూడా ఆ గణేశుడికి బాయ్ బాయ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హుస్సేన్